ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు హాజీపూర్ మండల కేంద్రంలో మరి విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు అని అనడానికి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయము ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన లోపల ఈ దేశ ప్రజలు అందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉండడానికి ఒక ఉదాహరణ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల యొక్క విజయం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొదలుకొంటే తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మరి గెలిపించి ఈ యొక్క 6 గ్యారంటీలతో తెలంగాణ సమాజాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెంపపెట్టు లాంటిదని మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ సబండ వర్ణాలు ఈరోజు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నాయి. ఈరోజు తెలంగాణలో బీజేపీయే ఈ ప్రజలకు శ్రీరామ రక్ష అని మేధావులందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి రానున్నటువంటి రోజులలో ఈ అబద్ధపు పునాదులపైన ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెదించేంత వరకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ వెంబడిపడి మరి ఆ ఉద్యమానికి మేము ఊపిరి పోస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోని కనుక నెరవేర్చకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నాయకులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరింపులకు పాల్పడినా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఎంతటి పెద్ద నాయకుడైనా ప్రజలు కన్నెర్ర చేస్తే మాడి మసవక తప్పదని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. మీ అహంకారాన్ని, మీ యొక్క గర్వాన్ని తల దించేటువంటి రోజు ప్రజలు మాకు ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా అధికార పక్షము తన యొక్క మేనిఫెస్టోను అమలు చేసి ప్రజల ఆమోదం పొంది ప్రజలలో ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా మంచిర్యాల అసెంబ్లీ కార్యకర్తలు ఎంతో కృషి వారు 2 నెలల నుంచి వెళ్ళి ప్రతి గ్రామంలో కానీ యువతను ముందు తీసుకొచ్చి ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవడానికి మా కార్యకర్తలందరూ కృషి చేయాలి. ఈరోజు కరీంనగర్ పట్టభద్రులు అలాగే టీచర్స్ 2 ఖచ్చితంగా గెలుస్తామని ఆ రోజు చెప్పినాం. మా కార్యకర్తల కృషి వల్ల మన ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తారు, బీజేపీ వైపు చూస్తున్నారని మేము గత 2 నెలల కిందటి చెప్పినాం. అది ఇవాళ ప్రజలు కానీ యువత కానీ ఇవాళ బీజేపీకి పట్టం కట్టి ఈరోజు రుజువు చేసింది. మాకు 2 ఎమ్మెల్సీ స్థానాలు పోటీ చేస్తే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవాళ గజాబా గెలుచుకోవడం మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎంతో సంతోషంగా ఉన్నది. రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా ఇదే రిపీట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను రాబోయే రోజుల్లో ప్రజలే గుర్తించి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాలలో తరిమి కొడతారని మనం తెలియజేస్తున్నాం. కానీ ఖచ్చితంగా యువత ఖచ్చితంగా ఈ పరిపాలన వీళ్ళు గ్యారంటీలు ఎన్నో ఇచ్చి ఇలా ప్రజలను మోసం చేస్తే ప్రజలు కూడా ఈరోజు అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అనేక హామీలు చెప్పారు, కానీ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చడం లేదు. అది గమనించి ఈరోజు మన 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ యువత ఈరోజు బీజేపీకి పట్టం కట్టింది. రాబోయే రోజులలో కూడా మేము స్థానిక సంస్థలు రాని అలాగే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా ఈరోజు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా దేశం మొత్తం ఆదరిస్తున్నారు, మన తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారని రాబోయే రోజులలో మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై. ఈరోజు ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇచ్చిన తీర్పు మామూలు తీర్పు కాదు. నిజంగా ఇంత గొప్ప విజయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్కు చదువుకున్న మేధావులు విద్యార్థులు యువత మేధావి వర్గం అంతా కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించేందుకు వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలుపుకుంటున్నాం. ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది.
కమలం పార్టీ అనేది వికసిస్తుంది. కారణం కాంగ్రెస్ తను చేసిన హామీలను నెరవేర్చుకోలేక, పాలన చేతగాక, ప్రతిపక్షాలపైన బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక వాళ్ళకు ఒక చెంప చెల్లుమనిపించలేగా ఈ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఓటమిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకులను, పార్టీలను బెదిరించడం కాదు, ప్రజలను పాలించడం నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇకపైనా మీరు బుద్ధి తెచ్చుకొని పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రాబోయే స్థానిక ఎన్నికలు కూడా మీకు ఇదే తీర్పు ప్రజలిస్తారని హెచ్చరిస్తున్నాం.